హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు స్మైలీ చిన్ను. పుట్టింటికి వెళ్ళేటప్పుడు అందరూ నవ్వుతూ హ్యాపీగా సంతోషంగా వెళ్తాం. కానీ వచ్చేటప్పుడు ఏడుస్తూ బాధపడుతూ వస్తాం. ఎందుకో తెలీదు, పెళ్ళై 1 సంవత్సరమైనా 2 సంవత్సరాలైనా అది 10 సంవత్సరాలైనా సరే ఖచ్చితంగా అదే ఫీలింగ్తో ఉంటాం. వెళ్ళేటప్పుడు హ్యాపీగా ఎప్పుడెప్పుడు వెళ్తామా అనుకుంటాం. వచ్చేటప్పుడు మాత్రం అయ్యో వచ్చేస్తున్నామా అని బాధపడతాం. ఎందుకో తెలీదు, అమ్మ ఇక్కడ లేదని బాధో తెలీదు, అత్త ఉంటుందని భయమో తెలీదు. ఏంటో కానీ ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎక్కడున్నా సరే మనం హ్యాపీగానే ఉండాలి, హ్యాపీగానే ఉంటాం అనే ధైర్యంతో ఉండాలి. ఎవ్వరూ మనల్ని ఏమీ చెయ్యరు. అత్త ఎప్పుడు మన మంచిగా కోరుకుంటుంది. అది ఉన్న వాళ్ళకి తెలియదు, లేని వాళ్ళకే తెలుస్తుంది ఆ విలువ. మనకి చెప్పాలంటే చాలా వరకు అత్తమామలతో కలిసి ఉంటేనే మన పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ళు చెప్పే కబుర్లు, వాళ్ళు చెప్పే మాటలు, పెద్దవాళ్ళు అన్ని అనుభవంతో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మన కోసమే చెప్తారు. కానీ అత్తమామలు ఉన్నవాళ్ళు మేము దూరంగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అత్తమామ లేని వాళ్ళు మనతో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే ఆ విషయం, ఆ కష్టం ఎవ్వరికీ తెలియదు, పడే వాళ్ళకే తెలుస్తుంది. ఒక మంచి చెడ్డ చెప్పిన వాళ్ళు ఉండరు, కష్టం వస్తే చూసిన వాళ్ళు ఉండరు. ఏదైనా సరే పండగలు అవి వచ్చినప్పుడు అమ్మ ఇలా చెయ్యి, ఇలా చేసుకో, ఇలా చెందాలి అని చెప్పేవాళ్ళు ఉండరు. కానీ అదే పెద్దవాళ్ళు మనతో ఉంటే అన్ని రకాల మంచి చెడులు నేర్పిస్తారు. ప్రతిదీ పిల్లలకి తెలిసేలా చేస్తారు. ఎన్ని రకాలుగా ఎన్ని మనం అనుకున్నా సరే పెద్దవాళ్ళు ఖచ్చితంగా మనతోనే ఉండాలి. నిజం చెప్పాలంటే ప్రతి అత్త అమ్మే అవ్వాలనుకుంటుంది, ప్రతి కోళ్ళు కూతురునే అవ్వాలనుకుంటుంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళిద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం వల్ల ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. ఏ సమస్య అయినా సరే వాళ్ళిద్దరే తేల్చుకోవాలి. అది ఎవరైనా కానివ్వచ్చు, భార్యాభర్తలు కానివ్వచ్చు, అత్తా కోడళ్ళు కానివ్వచ్చు, అక్కా చెల్లెలు ఎప్పుడైతే మీ మధ్యలోకి థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యారో కొంప కొల్లేరైపోద్ది.